సో ఇక విజయవాడ వెళ్దాము. విజయవాడలో నిమజ్జనాల సందడి, అక్కడి కోలాహలం ఎలా ఉందో మా ప్రతినిధి హరీష్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. గణేష్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగుస్తున్నాయి. బెజవాడలో తొలిసారిగా ఏర్పాటు చేసినటువంటి 63 అడుగుల భారీ విగ్రహం పది కాసేపట్లో నిమజ్జనానికి వెళ్ళబోతుంది. భారీగా జరుగుతున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాలు పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా పూర్తిగా పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా కేవలం మట్టి విగ్రహాలు మాత్రమే తయారు చేసి వాటిని పూర్తి స్థాయిలో 63 అడుగుల వరకు ఉన్నటువంటి విగ్రహాలను ఇప్పుడు ప్రస్తుతం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. భారీగా జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి వినాయక నిమజ్జనోత్సవానికి సంబంధించి కూడా భారీగా సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో భారీగా జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలకు సంబంధించి నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పూర్తిగా పంచామృతాలు అభిషేకాల అనంతరం జరిగేటువంటి కార్యక్రమాలకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి నిమజ్జనానికి సంబంధించి ఎలా చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి? ఇక్కడంతా కూడా నిమజ్జనం అనేది ఎక్కడ జరిగినట్టుగా ఇక్కడ మొట్టమొదటిగా నవకుంభాలతో అభిషేకం చేసి నిమజ్జన కార్యక్రమం చేద్దామని ఒక ఉద్దేశంతో నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ముందుగా అంటే రకరకాల పళ్ళ రసాలు, అలాగే పాలు, పెరుగు వీటితో అభిషేకం చేసి తర్వాత నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఇది ఉన్న పరిస్థితి. అదే పంచామృతాలు, అదేవిధంగా పళ్ళకు సంబంధించినటువంటి రసాలతో మాత్రం అభిషేకాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పాలు, నీళ్లను కలిపి నిమజ్జనోత్సవానికి వినియోగిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు వివిధ జలాల నుంచి, వివిధ నదుల నుంచి తీసుకొచ్చినటువంటి వాటర్తో ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా నిర్వాహకులు భారీగా చేసినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ఈ కార్యక్రమాలు మొత్తాన్ని పర్యవేక్షించినటువంటి అర్చక స్వాములు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం విశిష్టత ఏమిటి, ఎలా జరుగుతుంది నిమజ్జనోత్సవం? ఉన్న చాటనే నిమజ్జనోత్సవం చేయడంలో అంతరం ఏంటి? పర్యావరణ పరిరక్షణ కేవలంగా పెట్టుకొని భారతీయ సంస్కృతి సంరక్షణ కోసమని రంగులు వ్యవహారాలు ఏమీ దగ్గరికి రానివ్వకుండా కేవలం మృత్తికతోటి, అంటే మట్టితోటే విగ్రహాలు తయారు చేయడం ఎలా జరిగిందో అలాగే ఏ నదిలోనూ కలిపి సంస్కృతిని పాడు చేయకుండా ఉండటం కోసం అని చెప్పి అతి పవిత్రమైనటువంటి నవాభిషేక కార్యక్రమంలో నవాభిషేకంలో పసుపుతోటి, కుంకుమతోటి, గులాలతోటి, అలాగనే అనేక రకాలైనటువంటి పళ్ళ రసాలు, ఆవు పాలు, ఆవు పెరుగు ఇలాంటి పవిత్రమైనటువంటి వస్తువులతోటి స్వామికి అభిషేకం చేస్తూ ఆ స్వామికి కేవలం జలంతో ఇక్కడే నిమజ్జనం చేయటం. ఇది ఎక్కడికి పోకుండా ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఇంట్లో తులసి చెట్టు దగ్గర ఈ మృత్తికని ఉంచుకొని వాళ్ళ పర్యావరణం సంరక్షించుకోవడం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకుని మన సంస్థ అంతా ఇలా జరుపుతుందన్నమాట. అంటే ఇక్కడ జరిగేటువంటి నిమజ్జనోత్సవానికి సంబంధించి ఆ మట్టి ఏదైతే ఉందో నిమజ్జనానికి సంబంధించినటువంటి మట్టి, దాన్ని రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి శిలాఫలకాల్లో భూమిలో కూడా కలిపేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, అది ఎలా జరుగుతుంది? ఇక్కడ నుంచి మృత్తికని తీసుకుని రాజధాని అమరావతి నగరానికి తీసుకుని వెళ్ళి దైవ నిర్మితంగా నిర్మాణం చేయబోతున్నటువంటి అమరావతి నగరంలో ఆ ప్రాంతమంతా కూడా పవిత్రంగా దాన్ని ఈ మృత్తికని అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా చేస్తున్నాము. అలాగనే ఇది పరాశరం పట్టాభిరామాచార్యులు నైమిషారణ్య దేవాలయం నుండి ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కూడా భారీ సంఖ్యలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి ఊరేగింపుకు సంబంధించి భారీగా విగ్రహాలు ఎవరైతే నవ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడే నిమజ్జనం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా బెజవాడలో తొలిసారిగా జరుగుతున్నటువంటి ఉత్సవాలకు సంబంధించి 63 అడుగుల భారీ విగ్రహానికి సంబంధించినటువంటి నిమజ్జనోత్సవం మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. రోజా.